సర్లే, అమౌంట్ కొట్టి పంపించు. ఇలా రండి. స్కాన్ చేస్తాను, క్యూఆర్ కోడ్ చూపించండి. ఏంటి బేబ్స్, పిజ్జా మీకేనా? వదులు. సీనియర్లం మాకు లేదా? మామా, అమ్మాయిల చేతుల్లోంచి లాక్కు తినే పిజ్జా టేస్ట్ ఉంటుంది చూడు, అదరహో. అరే మామ, అమ్మాయి అదరాలను తాకిన పిజ్జా ఇంకా టేస్టీగా ఉంటుందేమో. అవునా? కమాన్ బేబీ, ఒక్క సిప్ చేసి నీ పెదాలతో ప్లీజ్. యూ మేనర్స్ లేకుండా బిహేవ్ చేయకు. ఏంటే నీలుగుతున్నావు? ఈ కాలేజీలో మీరు జూనియర్స్, మేము సీనియర్స్. సీనియర్స్ ఏం చెప్పినా జూనియర్స్ చేయాల్సిందే. కమాన్ బేబీ, కమాన్. ఒక్క సిప్, ఒక్క సిప్, ఒక్క ఏ సిప్ వద్దు, ప్లీజ్. ఒక్క సిప్. వదులు. తీసుకో. వదులు తనని, వదులు, వదులు. వదులు. ఇదిగో ప్లీజ్ బేబీ, కమాన్ బేబీ, కమాన్. వదులు. రేయ్, ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నావా? హలో హలో, ఇంకా పిజ్జా డెలివరీ పూర్తి కానేలేదు. ఏయ్, అయితే మాకేంటి, కాకపోతే మాకేంటి, వదులు ముందు. చూడు భయ్యా, నాకు పేమెంట్ ఇంకా రాలేదు. అంటే అమౌంట్ ఇంకా ట్రాన్స్ఫర్ అయ్యేదాకా పిజ్జా బాధ్యత మాత్రం నాదే. నా పేమెంట్ అయిపోయాక మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం. రేయ్, ఆఫ్టర్ ఆల్ డెలివరీ బాయ్, నువ్వు మాకే నీతులు చెప్తున్నావా? ఇదిగో భయ్యా, డెలివరీ బాయ్ని కాకముందు నాది కూడా ఇదే కాలేజ్. డిగ్రీలో గోల్డ్ మెడలిస్ట్ అని తెలుసా? అబ్బా, అంతుందా నీకు? ఎంతుందో నీకన్నా సీనియర్ని చూపించినా? వదులు. వదులు ముందు వాణ్ణి. వదలో, నొప్పి పెడుతుంది. రేయ్, చెయ్యదులు. మీరు మీ జూనియర్స్తో ఆడుకుంటే నేను నా జూనియర్స్గా మీతోనే ఆడుకుంటాను. రేయ్, చెయ్యదులు రా, ప్లీజ్ రా, వదలు, ప్లీజ్ రా, నొప్పి పెడుతుంది. మర్యాదగా పిజ్జాని ఆ మేడం చేతిలో పెట్టు. సమస్య లేదు. అయితే వదిలేదే లేదు, చేతనైతే విడిపించుకో. బ్రదర్, అబ్బా ప్లీజ్ లీవ్ మీ. వదులు బ్రదర్. మా దారిని మేము వెళ్ళిపోదాం, ప్లీజ్ లీవ్ మీ. గుడ్, మీకు బుద్ధి లేకపోయినా కొంచెం బ్రెయిన్ ఉన్నట్టుంది. చల్ వెళ్ళిపోండి. అద్దరు కొట్టేశావు, థ్యాంక్ యూ. నాకు కావాల్సింది థ్యాంక్స్ కాదు మేడం, పిజ్జా అమౌంట్. సరే, పే చేయవే. ఓకే. 1 minute. షపరా, ఏంటి మ్యాటరు? ఏంటేంట్రా, మర్చిపోయావా? నా గర్ల్ ఫ్రెండ్ కోసం ఓ మంచి కవిత రాసిపెట్టమని చెప్పాను కదా. ఒరే ఫూల్, నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను ఇంప్రెస్ చేసేలా నేను కవితలు రాసిపెట్టడం ఏంట్రా? ప్లీజ్ రా చందు, నువ్వు రైటర్వి కాబట్టి నిన్ను అడిగాను. షటప్. నేను రైటర్నైతే నీ గర్ల్ ఫ్రెండ్ కోసం నువ్వు రాసినట్టు కవితలు రాసిపెట్టాలా? అలా అడగడానికి నీకు సిగ్గేయట్లేదురా? ప్లీజ్ రా మామా, నా ప్రేమ సక్సెస్ అయితే మాకు పుట్టబోయే పిల్లలకి నీ పేరే పెట్టుకుంటాము. హలో హలో, అంత సెంటిమెంటల్ డైలాగులు వద్దు కానీ చెప్తాను, రాసుకో. రికార్డ్ చేసుకుంటా మామా, చెప్పు మామా. పరుగులు తీసే నా హృదయం తొలిసారిగా ఆగింది నీ పాదాల దగ్గరే. ఒక్క చూపులోనే అర్థమైంది నాకు, ఎన్నేళ్లుగా నేను వెతికే నా కలల రాణివి నువ్వే అని. చిరునవ్వుల వరమిస్తావా, చితి నుండి లేచొస్తా. మరుజన్మకి కరుణిస్తావా,
ఈ క్షణమే మరణిస్తా. రేయ్ రాసుకో, పండగ చేసుకో. ఓకే మామా, సూపర్. ఆహా, ఎంత పొయిటికల్గా చెప్పాడు. మేడం, మీరు రైటరా? ఏదో ఏం తోచినప్పుడు తెల్ల కాగితాన్ని పెన్నుతో నల్లగా చేస్తూ ఉంటాను. బాయ్. హలో హలో, మీ కవిత సూపర్గా ఉంది. మీ ఫ్రెండ్కి తన గర్ల్ ఫ్రెండ్ ఖచ్చితంగా ఓకే చెప్తుంది. అవునా? అంత బాగుందా? ఎంతో బాగుంది. నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి ఏంటి, మీ కవితకి ఏ అమ్మాయి అయినా పడిపోతుంది. థ్యాంక్ యూ అండి. ఏమని అనాలని తోచని క్షణాలివి, ఏ మలుపో ఎదురయ్యే పయనమిదా. ఆమని నువ్వేనని నీ జత చేరాలని, ఏ తలపో మొదలయ్యే మౌనమిదా. ఏవో గురుతులు నన్నడిగే ప్రశ్నలకి నువ్వే బదులని రాగలనా నీ దరికి. విడిగా తడిగా విరబూసే కలకి చెలియా. థ్యాంక్ యూ మిస్. బాయ్. నందించవా అవుననవా అవుననవా అవుననవా, మనసును సంపాదించవా అవుననవా అవుననవా అవుననవా, మరలా ప్రేమగా సమీపించవా. శశి, నిన్నొక మాట అడగనా? అడుగు. నీకు మా సీతా వదిన అంటే ఎందుకంత ఇష్టం? తెలీదు బాలు. ఇక్కడికి రాగానే ఫస్ట్ టైం సీతని చూడగానే ఎందుకో చాలా బాగా నచ్చేసింది. తను చూపించే అభిమానం, తన కలుపుగోలుతనం, తన సిన్సియారిటీ, తన సింప్లిసిటీ, వాట్ నాట్ ఎవ్రీథింగ్. సీతలో అన్ని క్వాలిటీస్ నాకు చాలా చాలా బాగా ఇష్టం. ఆఫ్ కోర్స్ ఇంట్లో వాళ్ళందరూ అంటే కూడా నాకు చాలా ఇష్టమే, కానీ నేనంటేనే కొంతమందికి ఇష్టం లేదేమో అనిపిస్తుంది. నోనో, అలాంటిది ఏం లేదు శశి. నువ్వన్నా నేనన్నా మన ఇంట్లో అందరికీ ఇష్టమే. ఇట్స్ ఓకే బాలు. అయితే చెప్పు, మీ రామన్నయ్యకి నువ్వంటే ఇష్టమా లేక ఆదిత్య అంటే ఇష్టమా? ఇదేం ప్రశ్న? మా రామన్నయ్యకి తమ్ముళ్ళన్నా మా చెల్లెన్నా చాలా ప్రాణం. మా కోసం ఏదైనా చేస్తాడు. అందుకే రామన్నయ్య అంటే నాకు దేవుడితో సమానం. అది కాదు బాలు, జనరలీ బ్రదర్స్ మధ్య కానీ సిస్టర్స్ మధ్య కానీ కోపాలు, పోటీలు, జెలసీ ఫీలింగ్స్ లాంటివి కూడా ఉంటాయని అంటారు కదా. ఆఫ్ కోర్స్ నేను ఒక్కదాన్ని కాబట్టి నాకు తెలియదు అనుకో. అర్థమైంది శశి. కానీ మా మధ్య చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి డిస్ప్యూట్స్ లేవు. మా మధ్య ఎలాంటి దాపరికాలు కూడా లేవు. మేమన్నీ షేర్ చేసుకుంటాం. ఐ సీ. మీ రామన్నయ్య మీద నీకు అంత కాన్ఫిడెన్సా? యా. శశి, నీకు సీక్రెట్ చెప్పనా? చెప్పు బాలు. మనిద్దరం అమెరికాలో లవ్లో ఉన్నప్పుడు తాతయ్య వాళ్ళు నాకేదో పెళ్లి సంబంధం తీసుకొచ్చారంట. ఆ మ్యాటర్ని రామన్నయ్యకి చెప్పి నాతో మాట్లాడమంటే తను నాకు కాల్ చేశాడు. అప్పుడే నేను ఫస్ట్ టైం ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నానని మా రామన్నయ్యతో చెప్పేశాను. ఇస్ ఇట్? అవును శశి. మా అన్నయ్యకి నువ్వెవరో తెలీదు. కనీసం నీ పేరును కూడా తనతో చెప్పలేదు. కానీ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పగానే రామన్నయ్య ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఓకే అన్నాడు. తెలుసా, ప్రేమంటే మా రామన్నయ్యకి అంత రెస్పెక్ట్.
ప్రేమ, ఆ చీటర్కి ప్రేమ విలువ కూడా తెలుసా? చెప్తా. దట్స్ రియలీ గ్రేట్. బావగారు ప్రేమించి పెళ్లి చేసుకోకపోయినా ప్రేమించుకున్న వాళ్ళకి అంత సపోర్ట్ చేస్తారన్నమాట. అన్నమాట ఏంటి, ఉన్నమాటే. వాళ్ళు మనం పెళ్లి చేసుకున్న తర్వాత హనీమూన్కి వెళ్ళేంత టైం లేకపోయింది. సరదాగా ఇప్పుడు వెళ్దామా? హనీమూన్ ట్రిప్? హ్మ్. ఓకే. చెప్పు, ఎక్కడికి వెళ్దాం? బాలు, నాకైతే ఎప్పటి నుంచో పారిస్ చూడాలనుంది. ఈఫిల్ టవర్ టాప్ ఫ్లోర్ మీద నిలబడి చల్లటి గాలిలో వేస్తూ ఉంటే చలికి ఉనికిపోతూ రొమాంటిక్ గా మనిద్దరం షాంపెయిన్ తాగుతూ స్వీట్ నథింగ్స్ చెప్పుకోవాలని నాకు చాలా ఆశగా ఉంది. చెప్పు బేబీ, నా ఐడియా ఎలా ఉంది? మతిపోయేంత థ్రిల్లింగ్ గా ఉంది శశి. మనం తప్పకుండా వెళ్దాం. కానీ ప్యారిస్ ట్రిప్ అంటే చాలా డబ్బు కావాలేమో. అబ్బా, డబ్బుదే ఉంది. అయినా మనకేం తక్కువ బాలు. ఇట్స్ ఓకే. అన్నయ్యతో మన ప్యారిస్ ట్రిప్ గురించి చెప్పి డబ్బు కావాలని అడుగుతాను. కానీ బాలు, బావగారు ఏమంటారో ఏమో. ప్యారిస్ ట్రిప్ అంటే అట్లీస్ట్ 25 lakhs దాకా కావాలి కదా. ఏంటి, 25 lakhs? అంత అమౌంట్ హనీమూన్ ట్రిప్ కోసం అంటే బావగారు ఎస్ అంటారో నో అంటారో. బాలు, పోనీ ఒక పని చేద్దామా? ఏంటి? నేను మా డాడీ దగ్గరకు వెళ్ళి అడగనా? నోనో, వద్దు శశి. మన హనీమూన్ ట్రిప్ కోసం మీ డాడీని డబ్బు అడిగితే ఏం బాగుంటుంది చెప్పు. మరి ఎలా బాలు? ఎలా ఏంటి? యు ఆర్ మై వైఫ్. నువ్వు ఇంటి కోడలివి, ఇది మన ఇల్లు. మన ఇంట్లో మన ట్రిప్ కోసం డబ్బు ఎందుకు ఉండదు? అన్నయ్యని వెంటనే డబ్బు కావాలని అడిగేస్తాను. ఓకే? యు ఆర్ మై స్వీట్ హస్బెండ్. యు ఆర్ మై క్యూట్ వైఫ్. బాలు, శశి, శశి వస్తున్నానక్క. ఏంటక్క? ఏంటక్క అలా చూస్తున్నావు? నీకు నీకు ప్రాణగండం ఉందని తెలిసి కూడా ఇలా నవ్వుతూ ఎలా ఉండగలుగుతున్నావు? అక్క, లైట్ తీసుకో. టైం వచ్చినప్పుడు అందరూ పోవాల్సిందే కదా. చాలే ఊరుకో, ఏంట మాటలు? నీకోసం మృత్యుంజయ హోమాన్ని జరిపించాలన్నారంటేనే జాతకంలో ఎంత దోషం ఉందో తెలుస్తోంది. దేవుడా, నా చెల్లిని ప్రమాదం నుంచి గట్టెక్కించు. అయ్యో పిచ్చక్క, నాకేం కాదు. అయినా నువ్వుండగా నన్నెవరు మాత్రం ఏం చేస్తారు చెప్పు? హా, ఎవరైనా ఏమైనా చేస్తే నేను ఊరుకుంటాననుకుంటున్నావా? అవసరమైతే నీ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేస్తాను. నాకు కావాల్సింది కూడా నీ ప్రాణాలు పోవడమే. సీత, ఇక మీద మనం జాగ్రత్తగా ఉండాలి. నువ్వు కూడా ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు. ఏదైనా అవసరమైతే నాతో చెప్పు, నేను కూడా తోడుగా నీతో వస్తాను. అయ్యో, ఏంటత్తమ్మా మీరు? కంగారులో మీరు శశికి చెప్పాల్సిన మాటల్ని నాతో చెప్తున్నారు. అయినా మీరెవ్వరూ భయపడొద్దు. శశి, రాత్రి మగళ్ళు నీకు తోడుగా నేనుంటాను. నీ ప్రాణాలకి నా ప్రాణాలని అడ్డుగా వేసి ఆ శనిగండం నుంచి నిన్ను నేను కాపాడుకుంటాను, సరేనా? ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ ఆలయం కలకలలాడుతోంది. తరతరాలుగా ఆ శ్రీరామచంద్రుణ్ణి మా కులదైవంగా కొలుస్తున్నాం.
భక్తి శ్రద్ధలతో ఎన్నో పూజలు జరిపిస్తున్నాం. ఆ రామయ్య తండ్రి కటాక్షం వల్లే మా అయోధ్య నిలయం ఎంతో సంతోషంగా ఉంది. అందుకే ఆ సీతారాముల బంగారు తాపడం చేసిన విగ్రహాలని వచ్చే శ్రీరామనవమి పండుగలోగా చేయించి మీకివ్వాలి అనుకుంటున్నాం. చాలా సంతోషం అండి. మీలాంటి దాతలు పూనుకుంటేనే ఈ ఆలయం ఇంకా అభివృద్ధిలోకి వస్తుందండి. తప్పకుండా మా అత్తమ్మ చెప్పినట్టు ఆ విగ్రహాలని మీరు గుళ్ళో ప్రతిష్ఠించాలి. అప్పుడే మా అందరికీ తృప్తిగా ఉంటుంది. అత్తకు తగ్గ కోడలనిపించావమ్మా. మీరు చెప్పినట్టు చేద్దాం. సరే వెళ్ళొస్తామండి. మంచిదండి బాబు. పదరాణి. రాణి రాణి ఏమైంది? ఏమైంది? నా చేయిని, నా మంగళసూత్రాన్ని లాగేసుకుని వెళ్ళిపోయాడండి. ఎటెళ్ళాడు? అడుగు. ఎవరైనా పట్టుకోండి. దొంగ దొంగ. ఏయ్, ఆగరా. ఆగో. అయ్యో మావయ్య, వాడు తప్పించుకుని పారిపోయాడు మావయ్య. కాస్త ఏమరపాటుగా ఉంటే చాలు. ఈ దొంగల గొడవ ఎక్కువైపోయిందమ్మా. నెక్లెస్ పోతే పోయింది, నా మంగళసూత్రాన్ని కూడా వాడు లాక్కెళ్ళిపోయాడు. భగవంతుడా. రాణి ఊరుకో, రాణి ఊరుకో. కళ్ళు కనిపించట్లేదా? ఏంట్రా అది? ఏం లేదన్నా. ఏంటి? ఏంటి చూపించండి. ఏం లేదన్నా. ఏం లేదన్నా. ఎక్కడివిరా ఇవి? ఎక్కడి నుంచి తెచ్చావు? చెప్పు. అన్నది ఎక్కడి నుంచి తెచ్చావు? గుడి దగ్గర. అన్న తప్పైపోయిందన్నా. వదిలేనా అన్న, ప్లీజ్ అన్న వదిలేనా. పదరా, మేడం దగ్గర ఇచ్చేసాయి. భగవంతుడా. మేడం, అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఉన్నాయి బాబు. చెప్పరా మేడంకి సారీ చెప్పు. క్షమించండి అమ్మా. ఇంకొకసారి ఇలాంటి పని చేసి నా కంట పడ్డావో తాట తీస్తా. మన్నించండి అయ్యా, మన్నించండి అమ్మా. పోరా. చాలా థ్యాంక్స్ బాబు. నువ్వు ఎవరో కాని సమయానికి దేవుళ్ళ వచ్చి నా మంగళసూత్రాన్ని నాకు దక్కించావు. అవును బాబు, టైంకి నువ్వు గనక పట్టుకోకపోయుంటే ఆ దొంగ వెధవ తప్పించుకుని ఈ నగల్ని ఎక్కడో దొంగచాటుగా అమ్ముకునేవాడు. చూడబోతే చాలా చురుగ్గా ఉన్నావు. ఎవరు నువ్వు? ఏం చేస్తుంటావు బాబు? నా గురించి ఇంట్రడ్యూస్ చేసుకునేంత గొప్పవాణ్ణి కాదు మేడం. ఫుడ్ డెలివరీ బాయ్ని. కొరియర్ సర్వీస్ చేస్తూ ఉంటాను. టెన్నిస్ కూడా నేర్పిస్తూ ఉంటాను. ఎలక్ట్రీషియన్ని, ప్లంబర్ని. ఇలా ఫుడ్ కోసం ఇంకా ఎన్నో పనులు చేసే పూర్ ఫెలోని. ఏంటి, నువ్వు ఇన్ని రకాల పనులు చేస్తావా? బతకాలంటే కష్టపడక తప్పదు కదా మేడం. నిన్ను చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. బాధ్యతే లేని అబ్బాయిలే కనిపించే ఈ రోజుల్లో నువ్వు ఆల్ ఇన్ వన్ లాగా ఇంత శ్రమ పడుతున్నావంటే నిజంగానే చాలా గొప్ప విషయం. లైట్ తీసుకోండి మేడం. మీలాగే చాలామంది నా మీ జాలితో ఇలాగే అంటారు. కానీ నేనవన్నీ పట్టించుకోను. ఎందుకంటే బిజీ టైంలో నాకు నా డ్యూటీనే ఫస్ట్. బాయ్ మేడం. ఒక్క నిమిషం బాబు. ఇవాళ నువ్వు నాకు చేసిన సహాయానికి
ఏమిచ్చినా నీ రుణాన్ని తీర్చుకోలేను. మేడం ప్లీజ్, నో ఫార్మాలిటీస్. జస్ట్ అనుకోకుండా నేను ఇదే రూట్లో వస్తూ ఆ దొంగోడిని చూశాను. మీ నగల్ని మీకు ఇప్పించానంతే. లేదయ్యా, నువ్వు చేసింది చాలా మంచి పని. ఏవండి, మన విజిటింగ్ కార్డు ఇవ్వండి. అలాగే. ఇదిగో బాబు. బాబు, ఇది మా ఇంటి అడ్రస్. ఇలా ఎండనక వాననక రాత్రింబగళ్ళు కష్టపడి ఎన్నో రకాల పనులు చేస్తుంటావు. నీకు టైం దొరికినప్పుడు ఒక్కసారి మా ఇంటికి రా బాబు. మా అత్తమ్మ మా వారితో చెప్పి నీకేదైనా మంచి జాబ్ ఇప్పిస్తుంది, సరేనా? థ్యాంక్ యూ మేడం, వస్తాను. రాణి, కుర్రాడు చాకులా ఉన్నాడు కదూ? అవునండి, పాపం ముందు వెనుక ఎవరూ లేనట్టున్నారు. అందుకే బ్రతుకుతో పోరాటం చేస్తున్నాడు. అవునత్తమ్మా, అలాంటి కష్టపడే మనస్తత్వం ఉన్నవాళ్లకి మనం ఏదైనా సహాయం చేస్తే ఆ దేవుడు తప్పకుండా మెచ్చుకుంటాడు. మిస్టర్ శ్రీరామ్, ఆ రోజు నన్ను నీళ్ళలోకి తోసావు కదా, ఇప్పుడు చూడు, ఈ తరాన్ని నీ సీతని ఈ స్విమ్మింగ్ పూల్లోకి తోసేస్తాను.